దీంట్లో జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ క్వైట్ ఫ్యూ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ వినటానికి ఆస్కారం దొరికింది. I don't think you had the benefit of hearing the government's version. దీంట్లో నేను కేసులో అపియర్ అయ్యాను కాబట్టి అండ్ సిన్స్ ఐఎమ్ ద లా ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ కొన్ని విషయాలు నేను గవర్నమెంట్ తరఫున క్లారిటీ తీసుకొని రావాలని I have requested you to join me. Certified copy of the judgment మాకు around 3 o'clock in the afternoon High Court furnish చేసింది. The fact situation is this. It has been brought to my notice that at about 3:30 yesterday, Dr. Ramesh Kumar IAS retired 29/5/2020 ఇలాంటి ఒక is that an office order? An office memo circulate చేశారు. District collectors, CEOs, district panchayat officers, municipal commissioners in the state, Principal Secretary to Government Panchayat Raj, Municipal Administration, Commissioner Panchayat Raj, Commissioner and Director Municipal Administration. వీరు నిన్న మధ్యాహ్నం 3:30కి చెప్తున్నారు. యాజ్ యు ఆర్ అవేర్, మీకు తెలిసిన విధంగా that the Honorable High Court of Andhra Pradesh today, that is 29/5/2020, had quashed Ordinance number 5 of 2020 as well as the two government orders appointing Justice V. Kanagaraj retired with immediate effect. Pursuant to this, I stand restored to the office of State Election Commission. వారంటం ఏంటంటే మీకందరికీ తెలిసిన విధంగా నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకండి జడ్జ్మెంట్ అరౌండ్ 11:15, 11:30 మధ్యలో జడ్జ్మెంట్ వచ్చి ఉండొచ్చు. మేమందరం కోర్టులో ఉన్నాం. 11:30కి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వారు 3:30కి ఆర్డినెన్స్ని హైకోర్టు కొట్టేసింది అన్న విషయం మీకు తెలిసిందే. దాని తర్వాత జస్టిస్ కనగరాజ్ని అపాయింట్ చేస్తూ ఇచ్చిన 2 జీవోల్ని కోర్టు కొట్టేసింది. దాని తదనంతరం నేను ఎస్సీసీగా రెస్టోర్ అయిపోయాను. దిస్ ఇస్ అన్ ఆర్డర్ మేకింగ్ అ సెల్ఫ్ డిక్లరేషన్ అబౌట్ హిస్ రెస్టోరేషన్ టు ది ఆఫీస్ ఆఫ్ ఎస్సీసీ. వారంతట వారు స్వయంగా నేను ఎస్సీసీగా రెస్టోర్ అయ్యాను అని ఒక డిక్లరేషన్ ఇచ్చుకుంటూ వారు కమ్యూనికేషన్స్ పంపించారు. దిస్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు ది ఆఫీసర్స్. దాని తర్వాత ఇంకో కమ్యూనికేషన్ వచ్చింది సెక్రటరీ ఇన్ఛార్జ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి. మీకు తెలిసినట్టుగా యాజ్ యు ఆర్ అవేర్, ది ఏపీ హైకోర్ట్ టుడే, that is 29/5/2020, had quashed Ordinance 3 of 2020 as well as the 2 GOs appointing Justice Kanagaraj with immediate effect. Pursuant to this, I stand restored to the office of the State Election Commission. Sentences varu mundu ichina memo nunchi copy cheyandi. Please ensure this I have accordingly issued a press statement since. నేను దాని విధంగా దాన్ని కమ్యూనికేట్ చేస్తూ వారు కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా చెబుతూ, ప్లీజ్ ఎన్షూర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఆల్ ది కన్సర్న్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ త్రూ అ సర్క్యులర్. వారు ఇచ్చిన సర్క్యులర్ కాకుండా వీరు ఇలా రెస్టోర్ అయిపోయినట్టుగా, వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వారు రెస్టోర్ అయిన విషయాన్ని మీరు సర్క్యులర్ రూపంలో అందరికీ కమ్యూనికేట్ చేయండి. ద సేమ్ మే బీ మార్క్ టు మీ. మీరు సర్క్యులర్ పంపించిన తర్వాత దాని ప్రతిని నాకు కూడా మార్క్ చేయండి. ద వెహికల్స్ ఆఫ్ ఎస్సీసీ మే రిపోర్ట్ ఇమీడియట్లీ టు మై హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి హోదాలో ఉన్న వారికి ఎంటైటిల్డ్గా ఉన్న వెహికల్స్ నన్ని వారు హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్ ఆఫీస్కి పంపించినట్టుగా
పంపించే విధంగా డైరెక్షన్ ఇచ్చారు. వారు నిన్న ఇచ్చిన ఆర్డర్ ఈజ్ ఫ్రమ్ ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఫస్ట్ ఫ్లోర్, న్యూ హెచ్ఓడీస్ బిల్డింగ్, ఎంజీ రోడ్, విజయవాడ. వారు అడిగే వెహికల్స్ వెళ్ళవలసిన అడ్రస్ వారి హైదరాబాద్ క్యాంప్ రెసిడెన్స్. సో దీస్ ఆర్ ద టూ ఇష్యూస్. ఇదంతా ఒక హైకోర్టు జడ్జిమెంట్ విషయంలో వస్తున్న పరిణామాలు కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. హైకోర్టు జడ్జిమెంట్ ఆపరేటివ్ డైరెక్షన్స్ ఒకసారి చూద్దాం. మీ అందరూ ఈ పాటికి యు హావ్ రన్ ఎనఫ్ అవర్స్ రీడింగ్ దిస్ జడ్జిమెంట్. Paragraph 317 of the judgment. While allowing writ petition number 8163 of 2020, ante adi Dr. Ramesh Kumar garu file chesina writ petition, the promulgated ordinance 5 of 2020 and the consequential rules etc., and the notification to cease to hold the office of State Election Commissioner by Dr. N. Ramesh Kumar, by GOMS number 618 dated 10/4/2020, as well as the notification of appointment of Justice V. Kanagaraj as State Election Commissioner are hereby set aside. The respondent state is directed to restore the position of Dr. N. Ramesh Kumar as State Election Commissioner and allow him to continue in the office until completion of the tenure as notified in GOMS number 11 dated 30/1/2016. They have been quashed with immediate effect subject to correction. నేను పారాగ్రాఫ్ 317లో చూడలేదు. దట్ హీ షల్ స్టాండ్ రెస్టోర్డ్ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్ యూస్డ్ ఇన్ పారాగ్రాఫ్ 317 ఆర్ 318. వారి ఆర్డినెన్స్, వారి రూల్స్ సెట్ అసైడ్ కాబడ్డాయి. స్టేట్ గవర్నమెంట్ని మేము డైరెక్ట్ చేస్తున్నాము వారి పొజిషన్ని రెస్టోర్ చేయమని అని ఒక కాన్సిక్వెన్షియల్ యాక్షన్ స్టేట్ గవర్నమెంట్ మీద ఇంకా పెండింగ్ ఉంది. 11:30కి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము ఓరల్ అప్లికేషన్ ఫార్ స్టే ఆ రోజు ఆ వీడియో కాన్ఫరెన్స్లో వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల అడగలేకపోయాం కాబట్టి బిట్వీన్ 1:30 and 2 మేము ఫార్మల్గా ఒక స్టే అప్లికేషన్ వేశాం. అయ్యా, ఇది కొత్త పరిణామాలకి మీరు దారి చూపించారు క్వశ్చన్స్ ఆఫ్ లా మీద, ఈ జడ్జిమెంట్ని మేము సుప్రీంకోర్టుకు వెళ్ళేదాకా స్టే చేయండి అని మేము హైకోర్టులో ఒక అప్లికేషన్ వేశాం. దాని కాపీ మేము డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ గారి అడ్వకేట్కి మా ఆఫీస్ నుంచి సర్వీస్ చేయడం జరిగింది. ఆ కాపీ మేము అయ్యే కాపీ పంపించిన 2 గంటలకో 2:15కో మేము పంపించిన తర్వాత దిస్ సీమ్స్ టు బీ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎన్ అప్లికేషన్ ఫైల్డ్ బై అస్ ఫర్ సీకింగ్ స్టే ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ ది జడ్జ్మెంట్. 11:30, 11:45కి మనందరికీ తెలిసిన విధంగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము స్టే అప్లికేషన్ వేసిన తర్వాత వారికి సర్వ్ చేసిన తర్వాత 3:30కి ఐఎమ్ ఓన్లీ నారేటింగ్ ద సీక్వెన్స్. 3:30కి వీరు ఈ మెమో ఇచ్చి నన్ను నేను రెస్టోర్ చేసుకుంటున్నాను అంటే వారంతటా వారు రెస్టోర్ చేయబడ్డారు అని జడ్జిమెంట్లో ఉందని వారు అనుకున్నారేమో. ఐఎమ్ అజ్యూమింగ్ దట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఆర్డర్ కాపీ. ఎందుకంటే ఆర్డర్లో కనుక యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ హీ షల్ స్టాండ్ రెస్టోర్డ్ అంటే హీ కెన్ స్టాండ్ రెస్టోర్డ్. వై ఇస్ అ కాన్సిక్వెన్షియల్ నోటిఫికేషన్ గివెన్? ఇంత రాస్తూ హైకోర్టు ధర్మాసనము చాలా కాషియస్గా స్టేట్ గవర్నమెంట్ని ఎందుకు స్టెప్స్ తీసుకోమంది? దీనికి చాలామంది పండిట్స్ని విన్నారు మీరు. ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ వెర్షన్ని విందాం. ఇష్యూ నంబర్ 1 కోర్టులో ఏముండిందంటే, స్టేట్ గవర్నమెంట్కి
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపాయింట్మెంట్ ఇచ్చే అర్హత ఉందా అన్నది ఇష్యూ నెంబర్ 1. ఇష్యూ నెంబర్ 2 ఏమిటంటే, ఆ పవర్ గనక అలా ఉంటే ఆ పవర్ని గవర్నర్ గారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చీఫ్ మినిస్టర్ గారి అడ్వైజ్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గారి అడ్వైజ్ని కానీ పాటించవలసిన అవసరం ఉందా అన్నది 2 ఇష్యూస్. సెక్షన్ 200 ఆఫ్ పంచాయత్ రాజ్ యాక్ట్ ఇన్ 1994 ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నియుక్తి చేయబడవచ్చు అన్నది స్టాట్యూట్లో వేసిన పొజిషన్. ఆనరబుల్ జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆ పవర్ మేరకు 243(k)(2) అన్న ఆర్టికల్ సంబంధంలో ఈ పవర్ స్టేట్కి లేదు అన్న డిక్లరేషన్ ఆఫ్ లా వచ్చేసింది. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా నియుక్తి కాబడ్డ ఎవ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ బై వర్చ్యూ ఆఫ్ దిస్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ బై రీజన్ ఆఫ్ దిస్ లా ఈజ్ నాట్ ఎంటైటిల్ టు హోల్డ్ ఆఫీస్. స్టేట్కి ఆ పరిధి లేనప్పుడు దానికి ఒక అపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి పవర్ లేదు అని అన్నప్పుడు అదే స్టాట్యుటరీ ప్రొవిజన్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీగా రావచ్చు అన్న ప్రొవిజన్ మేరకు ఎవరైనా అపాయింట్ అయ్యి ఉంటే వారిని అపాయింట్ చేయడానికి కూడా స్టేట్కి పవర్ లేదు. స్టేట్కి ఈ పవర్ లేదు అన్న డిక్లరేషన్ ఎప్పుడైనా సరే కోర్టు జడ్జిమెంటు స్టాట్యూట్ యొక్క పొజిషన్ ఇది అని అంటే ఇది ముందుకి పనిచేస్తుంది, బ్యాక్కి పనిచేస్తుంది. ద టెంపోరల్ ఎఫెక్ట్ ఇస్ సచ్ దట్ సచ్ డిక్లరేషన్ ఆఫ్ లా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ బీయింగ్ వ్యాలిడ్ రైట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్. అంటే సెక్షన్ 200 కనుక 1994లో వచ్చి ఉంటే మీకు ఆ పవర్ లేదని కనుక ఇప్పుడు హైకోర్టు హోల్డ్ చేసింది కాబట్టి ఎవ్రీ సచ్ అపాయింట్మెంట్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ యాజ్ ఆన్ టుడే ఈజ్ అల్ట్రా వైరస్. డాక్టర్ రమేష్ కుమార్ గారు నియుక్తి చెందిన సెక్షన్ 200 దాంట్లో అపాయింట్మెంట్కి కాగల పారామీటర్స్ని స్టేట్ విధించజాలదు అన్న డిక్లరేషన్ రమేష్ కుమార్ గారు కూడా వర్తింపచేస్తుంది. 1. 2, గవర్నర్ గారు ఆ పవర్ తీసుకున్న క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ని చీఫ్ మినిస్టర్ గారి అడ్వైజ్ని పాటించడానికి వీలు లేదు, అట్లాంటి ప్రొవిజన్ ఉండటానికి వీలు లేదు అని మనం తీసుకొని వచ్చిన ఇప్పుడు ఆర్డినెన్స్లోనూ అన్నారు, స్టేట్ గవర్నమెంట్ తెచ్చిన ఆర్డినెన్స్లోనూ ఇన్ రిలేషన్ టు 243(k) కూడా అన్నారు. రమేష్ కుమార్ గారు ఇనిషియల్గా అపాయింట్ అయినప్పుడు వారి అపాయింట్మెంట్ రమాకాంత్ రెడ్డి గారి టర్మ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక నోట్ ఫైల్ మూవ్ చేసింది ఆన్ 13/8/2015. దాంట్లో అప్పటి చీఫ్ మినిస్టర్ గారు 16/11/2015న సిఆర్ బిస్వాల్ ఐఏఎస్ రిటైర్డ్ని రికమెండ్ చేశారు. ఇట్ ఈస్ ద రికమెండేషన్ ఆఫ్ ద దెన్ ఆనరబుల్ మినిస్టర్, దిస్ ఇస్ మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, signed by Mr. N. Chandrababu Naidu. దానికి ఒక నెల తర్వాత రివైజ్డ్ రికమెండేషన్ వెంట్ ఆన్ 12/12. Shri N. Ramesh Kumar is recommended to be appointed as State Election Commissioner. ఒకవేళ గవర్నర్ గారు వారి పవర్ని ఎక్సర్సైజ్ చేసే క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ గారి అడ్వైస్తో సంబంధం లేకుండా చేయాలన్న హోల్డింగ్ ఈ జడ్జిమెంట్లో ఉంటే రమేష్ కుమార్ గారు అపాయింట్ అయిన ప్రాసెస్ కూడా ఈ ఇల్లీగాలిటీలో భాగమే. బికాస్ ద కోర్ట్ హెస్ ఫౌండ్ that the governor or His Excellency the governor ought to act in his discretionary space and is not bound by the advice of the cabinet or the chief minister. ఈ రెండు ఇట్లా హోల్డింగ్ ఉన్నందువల్లే the state has now to take a call. దీని మీదికి ఈ జడ్జిమెంట్కి అపీల్ చేయమని స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. నా ఒపీనియన్ అడిగారు, నేను ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒపీనియన్ ఇవ్వటం జరిగింది. ఇది చట్ట ప్రకారం ఎలా ఉండాలి, ఇది కొత్త లా డిక్లేర్ అయింది కాబట్టి ఇది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ది ఎఫెక్ట్ ఆఫ్ డీలింగ్ విత్ అపాయింట్మెంట్స్ విచ్ హ్యావ్ బీన్ మేడ్ అండర్ 200 అండ్ విచ్ ఆర్ సబ్సిస్టింగ్ యాజ్ ఆన్ టుడే. ఫైనల్ జడ్జ్మెంట్ దీని మీద అవసరం, అందుకని సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందే అని నేను చెప్పాను. ఈ క్రమంలో అట్ దిస్ స్టేజ్
నాకు ఇట్లాంటి కమ్యూనికేషన్స్ వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నా దగ్గరికి వచ్చి ఈ కమ్యూనికేషన్స్ చూపించి దీని వ్యాలిడిటీ ఎలాగా, బికాస్ దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ as to what is the legal enforceability of these directions or declarations of self-restoration of office and calling for making available the trappings of office such as the vehicles etc. నాకు వచ్చి ఒపీనియన్ అడగటం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రూల్స్లో హైకోర్టు యొక్క జడ్జిమెంట్లో ఏదైనా కాల వ్యవధి విధించకుంటే 2 నెలల కాల వ్యవధి ఉంటుంది ఫర్ కంప్లయన్స్ విత్ ది ఆర్డర్. When the state government is directed to restore, then in all consequence of this judgment, there is an action expected and mandated on the government to issue such consequential notifications as would be necessary to restore Mr. Ramesh Kumar to formally declare that he is the State Election Commissioner, which has not yet happened. నా ఒపీనియన్ మేరకు నేను ఇది చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి దీస్ కమ్యూనికేషన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్టోరేషన్ ఆఫ్ టేకింగ్ ఆఫీస్ అకార్డింగ్ టు మీ డూ నాట్ ఫ్లో ఫ్రమ్ ద జడ్జ్మెంట్. హైకోర్ట్ జడ్జ్మెంట్ మేరకు హైకోర్ట్ జడ్జ్మెంట్ యొక్క కాన్సిక్వెన్స్గా ఈ 2 ప్రొసీడింగ్స్ ఇవ్వజాలరు. These would be treated as unenforceable communications by the state. చట్ట రూపంలో దీని యొక్క ఎన్ఫోర్సబిలిటీ అన్నది దానికి లేదు అన్న ఒపీనియన్ నేను ఇవ్వటం జరిగింది. అండ్ దట్ ఐ హ్యాడ్ టు కమ్యూనికేట్ బికాస్ సిరీస్ ఆఫ్ సచ్ కమ్యూనికేషన్స్ హ్యావ్ నౌ బిగన్ టు రెయిన్ ఇన్. వన్ మోర్ కమ్యూనికేషన్ నేను మిమ్మల్ని అడ్వకేట్ జనరల్గా కూడా నేను అడ్రస్ చేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మిస్టర్ ప్రభాకర్ మీరు సెల్ ఫోన్ స్టాండింగ్ కౌన్సిల్గా అపాయింట్ అయి ఉన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున వారిని కోర్టులో కౌంటర్ అఫిడవిట్స్ వేయటం జరిగింది. ఇవాళ పొద్దున 11 గంటలకి నాకు వాట్సాప్ వచ్చింది, నాకు ఫోటోగ్రాఫ్స్ వచ్చింది. నేను అడ్వకేట్, వారు ప్రభాకర్ గారు ఎస్సీసీకి అడ్వకేట్గా ఉన్నారు. ఇవాళ పొద్దున 11 గంటలకి డాక్టర్ రమేష్ కుమార్ గారు ప్రభాకర్ గారికి వారి సొంత ఫోన్ నుంచి ఫోన్ చేసి, ప్రభాకర్ గారు మీరు రాజీనామా చేయండి, ఐ వాంట్ టు ఇన్ఫ్యూజ్ ఫ్రెష్ బ్లడ్ ఇన్ టు ద స్టాండింగ్ కౌన్సిల్. నేను వారి దగ్గర నుంచి నాకు వచ్చిన వాట్సాప్ చదివి వినిపిస్తున్నాను. టుడే మార్నింగ్ at around 11 AM, Sri Nimmagadda Ramesh Kumar, former State Election Commissioner, called me and asked me to resign from the post of Standing Counsel for APSCC by tomorrow. రేపట్లోగా మీరు స్టాండింగ్ కౌన్సిల్గా రెసిగ్నేషన్ ఇవ్వండి. అండ్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ he wants to have fresh blood in APSCC ఇంక్లూడింగ్ స్టాండింగ్ కౌన్సిల్. అంటే వారికి కొత్త రక్తం, కొత్త ప్రవాహం ఎస్సీసీలో కావాలి. అందుకని వారు కొత్త స్టాండింగ్ కౌన్సిల్ని అపాయింట్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫార్మ్డ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు అపాయింట్ ఏ న్యూ స్టాండింగ్ కౌన్సిల్ బై మండే, దట్ ఈస్ 1/6/2020. నేను 1 జూన్ 2020 నుంచి నేను ఒక స్టాండింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకోవాలన్నా. I requested him to give some more time to take a decision. ప్రభాకర్ గారు వారిని నాకు కొంత సమయం ఇవ్వండి అని అడిగారట. However, he has informed that he has no time, ఇవ్వజాలము, and asked me to submit my resignation by tomorrow, that is 31/5/2020. That is the conversation between me and Sri Ramesh Kumar. I requested him to give some more time to take a decision. వారు నాకు ఫోన్ చేసి, బికాజ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది బార్, ఏం చేయాలని అన్నారు. ఐ హ్యావ్ ఇండికేటెడ్ టు హిమ్ దట్ హీ షుడ్ గెట్ ద డిజైర్డ్ టైమ్, ఎస్పెషలీ when the restoration itself, in my opinion,
is outside the conceivable mandate of law. Any such instructions to such counsel in such tearing hurry have no such requirement of having to be abided. ఈ రెండు విషయాలు నేను చెప్పవలసి వచ్చింది. అల్టిమేట్లీ దిస్ ఇస్ అబౌట్ a High Court judgment. గవర్నమెంట్ స్టే కోసం అప్లికేషన్ వేసి ఉన్నది. గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టుగా ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ నో ఇన్ ద మీడియా డెసిషన్స్. దే హ్యావ్ గాట్ మై ఒపీనియన్. దిస్ పర్టిక్యులర్ యాక్షన్ of Dr. Ramesh Kumar does not find any support from the judgment. Question of laws, question of principles of law decide చేసిన తర్వాత స్టేట్కి అసలు అపాయింట్ చేసే పవర్ త్రూ ది అడ్వైస్ ఆఫ్ ది క్యాబినెట్ లేదన్న తర్వాత వీరిని రెస్టోర్ చేయటం ఎలా? బికాస్ స్టేట్ ఈస్ నౌ డైరెక్టెడ్. నౌ బై రీజన్ ఆఫ్ దిస్ లా Mr. Ramesh Kumar's appointment is illegal. Can I construe the state High Court's judgment as wanting me to commit another illegality? We have to take these matters in some quiet reflection. We are approaching the Honorable Supreme Court in the matter. ఒక కాన్స్టిట్యూషనల్ లా ఇష్యూ, ఒక హైకోర్టు జడ్జ్మెంట్తో సంబంధించిన ఇష్యూ, దాని తర్వాత వస్తున్న కాన్సిక్వెన్సెస్ కాబట్టి నార్మల్గా గవర్నమెంట్ లా ఆఫీసర్స్ డోంట్ కమ్ టు ద మీడియా. వీ ఓన్లీ స్పీక్ త్రూ అవర్ ఎఫర్ట్స్, మోస్ట్ ఆఫ్ విచ్ డోంట్ గెట్ నోటీస్డ్ బై మెనీ ఆఫ్ ద వెల్ మీనింగ్ పీపుల్ ఆల్సో. కానీ ఈ విషయంలో ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఓవర్ ఆర్చింగ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్ నాకు మధ్యాహ్నం 3:30కు వచ్చింది. నేను చదివిన మేరకు నాకు ఈ పాయింట్స్ నేను నోట్ చేశాను. ఎందుకంటే వీ హ్యావ్ టు గో బై ఓన్లీ ద సర్టిఫైడ్ కాపీ. Certified copy came to us at about 3 o'clock in the afternoon. Today, ఇవాళ. సో నేను రెండు విషయాలు ఆఫీసర్స్కి గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. I find the self-declaratory restoration of office by SEC as completely illegal. It's my opinion to the government. Consequently, my opinion to the government is the officers are at liberty not to acknowledge any of such instructions issued by SEC. 3. కోర్ట్ వెర్డిక్ట్స్ని చాలా విధాలుగా మాట్లాడటం జరిగింది. యాజ్ అ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్, we take the courts as a part of governance of the state. కోర్టు జడ్జిమెంట్ని, what is it? చెంపపెట్ట? Is that? చెంపపెట్టని కానీ అట్లా అని వర్ణించే వాళ్ళకి I don't have anything to say. We will abide by all the judgments, all the opinions of the High Court in accordance with law, subject to our right of appeal. We do not see this as a victory or a defeat. We brought it about as a reform. There is a judgment of the court. We are looking into it. We are entitled to it. And we are entitled to appeal if we think we are aggrieved by it. If there is any sort of interim pandemonium sought to be created, I am required to answer it in accordance with law, and this is my effort. దీనికి అనుగుణంగా ఇప్పుడు మేము చెప్పిన విధంగా మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము. And we will await the further adjudication by Supreme Court on further actions. And therefore, I would think that whatever I had to say, I have said. Thank you. రమేష్ కుమార్ గారి నియామకము చంద్రబాబు నాయుడు తప్పుగా చట్ట వ్యతిరేకంగానే చేసినట్టు అంటున్నారు. కనగరాజు గారి నియామకం కూడా అదే పౌరులతోనే జరిగింది. హైకోర్టు చెప్పిన విషయాన్ని నేను చెప్తాను. హైకోర్టు చెప్పిన లా ప్రకారము గవర్నర్ గారి పరిధిలో ఉన్న విచక్షణ అధికారంలో ఇది కనుకుంటే స్టేట్ గవర్నమెంట్కి కానీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ వారిని అడ్వైస్ చేసే పవర్ దీంట్లో లేదు అని అంటే ద లాజికల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ రూలింగ్ ఈస్
that any appointment made on that basis, even if is about Dr. Ramesh Kumar, will have to suffer the same fate. Section 200 మా పరిధిలో లేదు, మేము చేయజాలము అని అంటే సెక్షన్ 200 మా పరిధిలో లేదు అంటే అమెండ్మెంట్ చేసే పరిధి కూడా మాకు లేదు. సో సెక్షన్ 200లో జరిగిన విధి విధానాల ప్రకారం ఎవరైనా అపాయింట్ అయి ఉంటే హెన్స్ ఫోర్త్ సెక్షన్ 200 అనలా. సెక్షన్ 200 in the manner drafted is outside the competence of the state. 243K2 కింద టెన్యూర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ని మీరు లా చేసే క్రమంలో అపాయింట్మెంట్కి ఎవరు అర్హులు అని చెప్పడానికి మీకు పవర్ లేదు అని అంటే సెక్షన్ 203 యాజ్ ఇట్ స్టూడ్ ఇన్ 1994 allowing a principal secretary rank officer to be state election commission is also a term of condition of eligibility. ఆ ఎలిజిబిలిటీ కండిషన్ ఆ రోజుకి లేకపోతే డాక్టర్ రమేష్ కుమార్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడికి అర్హులు కారు. సో if he's got to be restored to a position which is a consequence of what now the High Court holds to be beyond the state's competence, should not the state think, how do we restore him to that position? If I can't appoint on that basis, is that a question of law? Are we entitled to go to Supreme Court? ఇదే అప్లికబుల్ అయితే ఇప్పుడు ఎంటైర్ ఇష్యూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళిపోతుందా? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి స్టేట్ అపాయింట్ చేసే అధికారం లేదు. స్టేట్కి అపాయింట్మెంట్ పారామీటర్స్ని నిర్ధారించే పవర్ లేదన్నారు. అది గవర్నర్ గారి పరిధిలో ఉందండి. మధ్యప్రదేశ్లో అలాగే ఉంది, లా లేదు, ఎవరు అపాయింట్ చేయాలనేది లేదు. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది, దాంట్లో కూడా పలానా ఆఫీసర్స్ అని లేదు, ఇట్ ఈస్ గోయింగ్ బై కన్వెన్షన్. సో ఇప్పుడు హైకోర్ట్ హ్యాస్ టేకెన్ ఎ వ్యూ, స్టేట్ గవర్నమెంట్కి అపాయింట్మెంట్కి ఎవరు అర్హులు అని చెప్పే పవర్ లేదు. అలా అది అలా ఉంది. గవర్నర్ గారు ఎవరిని అప్పుడు పవర్ లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాదు, ఎవరైనా కావచ్చు. ఎవరు కావాలని ఎవరు చెప్పాలి గవర్నర్ గారికి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పవర్ లేదు, చీఫ్ మినిస్టర్కి పవర్ లేదు. ఈ రెండు ప్రాసెసెస్తోనే రమేష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. సో ఇఫ్ సెక్షన్ 200 is bad, it is bad for Dr. Ramesh Kumar who is continuing, it is bad for further consequences. ఈ ఇష్యూ తేలాల్సిన అవసరం ఉంది. సో దేర్ ఫోర్ వీఆర్ టేకింగ్ టైమ్, వీఆర్ రీడింగ్ ఎ జడ్జ్మెంట్. మేము కొంచెం రెస్పాన్సిబుల్గా పనిచేయాలి. వీ హ్యావ్ గాట్ ఎ కాపీ నౌ at 3:30. మా టీం చూస్తూ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వచ్చారు, మనం చదువుతా ఉన్నాం. వీ నీడ్ సమ్ టైమ్ టు గో టు సుప్రీం కోర్ట్.